భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో దారుణం చోటు చేసుకుంది. తుమ్మల చెరువు గ్రామానికి చెందిన తాటి ప్రసాద్ యువకుడికి ములకలపల్లి మండలం కమలాపురం గ్రామానికి చెందిన యువతతో కొద్ది రోజుల క్రితం ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. ఇక మంచి రోజులు చూసి పెండ్లికి తంతును ముహూర్తం పెట్టుకుందామని కూడా అనుకుంటూ ఆనందంగా ఉన్న ఆ కుటుంబాల్లో ట్రాక్టర్ రూపంలో కాబోయే వధూవరులను మృత్యువు వెంటాడింది. వీకే రామవరం గ్రామాల మధ్య ట్రాక్టర్ బోల్తా పడి కాబోయే వధూవరులిద్దరూ మృతి చెందడంతో ఆ ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో దారుణం చోటు చేసుకుంది. తుమ్మల చెరువు గ్రామానికి చెందిన తాటి ప్రసాద్ యువకుడికి ములకలపల్లి మండలం కమలాపురం గ్రామానికి చెందిన యువతతో కొద్ది రోజుల క్రితం ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. ఇక మంచి రోజులు చూసి పెండ్లి తంతుకు ముహూర్తం పెట్టుకుందామని అనుకుంటూ ఉండగా ఆనందంగా ఉన్న కుటుంబాలు ట్రాక్టర్ రూపంలో కాబోయే వధూవరులను మృత్యువు వెంటాడింది. వీకే రామవరం గ్రామాల మధ్య ట్రాక్టర్ బోల్తా పడి కాబోయే వధూవరులిద్దరూ మృతి చెందడంతో ఆ ఇరు కుటుంబాలు ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు శ్రీనివాసరావు మనకి మా ప్రతినిధి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరావు, చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో దారుణం చోటు చేసుకుంది. తుమ్మల చెరువు గ్రామానికి చెందిన తాటి ప్రసాద్ యువకునికి ములకలపల్లి మండలం కమలాపురం గ్రామానికి చెందిన యువతతో కొద్ది రోజుల క్రితం ఇరు కుటుంబాల పెద్దల పెళ్లి సంబంధం కుదుర్చారు. ఇక మంచి రోజులు చూసి పెళ్లి తంతు ముహూర్తం పెట్టుకుందామన్న తరుణంలో ఇక ట్రాక్టర్ రూపంలో కాబోయే వధూవరులు మృత్యువాత పడ్డారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరావు, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం వీకే రామవరం గ్రామం వద్ద గత అర్ధరాత్రి జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కూడా ట్రాక్టర్ పై ప్రయాణిస్తుండగా జరిగినటువంటి ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఈ యొక్క జరిగినటువంటి ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో ఈ యొక్క అక్కడ అటుగుండా వెళ్తున్నటువంటి కొంతమంది ఆ యొక్క వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ఆధారంగా ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చినటువంటి సమాచారంతో అక్కడికి చేరుకుని వారిని ఊటవుటిన ఆసుపత్రికి తరలించడం జరిగింది. అప్పటికే వారు మృతి చెందినట్లు కూడా డాక్టర్లు నిర్ధారించడం జరిగింది. వీరికి ఈ యొక్క అశ్వాపురం మండలం, ఇదే జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మల చెరువు గ్రామానికి చెందినటువంటి తాటి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క తాటి ప్రసాద్ ములకలపల్లి మండలం కమలాపురం గ్రామానికి చెందినటువంటి యువతితో గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇరు కుటుంబాలు కూడా ఈ యొక్క యువకుడు యువతి ఇరు పక్షాల వారు కూడా తల్లిదండ్రులు వీరి యొక్క వివాహానికి ఒప్పుకొని సమయం కూడా నిర్ణయించుకున్నటువంటి సందర్భం ఉందని కూడా చెప్పుకోవచ్చు. వీరి వివాహం జరగబోతుంది కొద్ది రోజుల్లో అనుకున్నటువంటి తరుణంలో ఈ యొక్క అనుకోని ప్రమాదం వెంటాడి ఈ యొక్క ట్రాక్టర్ రూపంలో వీరి ప్రాణాలను బలిగొనడం జరిగింది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.